వ్యూవర్స్, ఈ వీడియోలో నేను చిక్స్కి ఏ విధమైన ఫీడ్ ఇస్తున్నానో నేను కంప్లీట్ వీడియో అనేది చేయడం జరిగిందండి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, ఎక్కడైతే స్కిప్ చేయొద్దు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది తాటి బెల్లము, అదేవిధంగా ఇది ఆనియన్స్ అండి, ఎర్రగడ్డలు, అదేవిధంగా ఇక్కడ తెల్లగడ్డ అండి. చూశారు కదా, ముందు మనం ఏం చేయాలంటే రోకలను అనేది కంప్లీట్గా క్లీన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ ఎండ్ వరకు చూసేదానికి ట్రై చేయండి. చూశారు కదా, ముందు మనం ఏం చేస్తామంటే ఆనియన్స్ అనేది కట్ చేసుకోవాలి. ఆనియన్స్ మామూలుగా అయితే తొక్కుతో పాటు వేసుకోవాలని చెప్తారు, కానీ నేనేం చేస్తానంటే ముందు పైన తొక్కు అనేది ఒలిచేసుకుంటానండి. ఎందుకంటే మనం ఇక్కడ యూస్ చేసే పేస్ట్లో ఏమైపోతుందంటే మొత్తం తొక్కు అనేది కతక్కన ఆ పేస్ట్కి అనేది పట్టేయడం జరుగుతుంది. తర్వాత మనం ఏదైనా మిక్స్ చేస్తే వాటికి సరిగ్గా కలవకుండా ఉంటుంది. చూసారు కదా, నేను ఈ విధంగా అయితే ఆనియన్స్ని 4గా కట్ చేసుకొని తర్వాత వీటిని కంప్లీట్గా నేనైతే పేస్ట్ చేయడం జరుగుతుంది. నేను దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అనేది మొత్తం నేను చూపించడం జరుగుతుంది. మీరు వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయొద్దండి. అదేవిధంగా ఏంటంటే ఆనియన్స్ వేయాలనుకుంటే మీరు ఎండలకాలం అంటే సమ్మర్ సీజన్లో ఎక్కువ ఆనియన్స్ వేసుకోండి. వింటర్ కానీ అదే రెయినీ సీజన్లో ఆనియన్స్ అనేది తగ్గించుకోండి. ఈ తెల్లగడ్డలు అనేది మాత్రం మిస్ చేయొద్దు అని చెప్పి నేను చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఇవి ఇవ్వడం వల్ల పిల్లలు అనేది ఏమవుతాయంటే కడుపులో నులుపురుగులు అంటే వరమ్స్ అనేది పెరగకుండా ఉంటాయండి. అంటే నులుపురుగులు అనేది పెరగడం, అదే విధంగా ఏంటంటే మన చిన్నపిల్లలకి నులుపురుగులకి మందు అనేది పోసుకోలేమో ఒక ఏజ్ వచ్చేంతవరకు. అంతవరకు మనం ఏంటంటే పిల్లల్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలంటే ఈ విధమైన ఐటమ్స్ అనేది మనం జాగ్రత్తగా ఇచ్చుకుంటే మనం ఏంటంటే పిల్లలకి ఆకలికి అరుగుదలకి అదేవిధంగా కడుపులో వరమ్స్ అంటే నులుపురుగులు అనేది పెరగకుండా ఉండేదానికి. చూశారు కదా, తాటి బెల్లంలో ఇదేంటంటే దీంట్లో అన్ని రకాల ఇంగ్రీడియంట్స్, శొంఠి, అదేవిధంగా బెల్లము, ఇది నాటు బెల్లం కింద వస్తుందండి. దీంట్లో 2 రకాల బెల్లాలు ఉంటాయి. ఒకటి వచ్చి కేజీ 150, 160 అలా పడుతుంది. ఇది 240 రూపీస్. మీరు ఎప్పుడైనా సరే ఈ టైప్ ఆఫ్ చిన్నగా ఉంటాయి కదా, ఇలాంటి తాటి బెల్లం అనేది తీసుకోండి. దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ అనేది కలవడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే నేను పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని డైరెక్ట్ రాగా అయితే ఇవ్వకూడదండి. మనం ఖచ్చితంగా ఏదో ఒక ఐటెంలో పిల్లలు తినే ఐటెంలో మనం కలుపుకోవాలి. దానికని నేనేం చేస్తారంటే నూకలు అనేది ఉంటుంది. మనం మిషన్కి వడ్లు అనేది ఆడిచ్చిన తర్వాత దాంట్లో ఆ బియ్యంలో వేస్ట్ అనేది వస్తుంది కదా, నూక అనేది, అవి మామూలుగా ఏంటంటే పశువులకి యూస్ చేస్తాం. నేనేంటంటే పశువులకి అదేవిధంగా కోడి పిల్లలకి అనేది కూడా నేను యూస్ చేయడం జరుగుతుంది. చూశారు కదా, మనం ఏంటంటే ఆ నూకలు ఆ పేస్ట్లో కలిపిన తర్వాత ఇంకా మన రోకలతో పని ఏమి ఉండదండి, మన చేత్తోనే దీన్ని మిక్స్ చేసేసుకోవచ్చు. నేనేంటంటే 1.5 కప్పుకి నేను యూస్ చేసుకున్నాను. కొంచెం చిక్స్ ఎక్కువ ఉండడం వల్ల నేను 1.5 కప్పుకి అనేది నేను మిక్స్ చేసుకోవడం జరిగింది. మీరు నేను చూపించిన ఐటమ్స్ మీకున్నే క్వాంటిటీ బట్టి అంటే మీ కాడున్న పిల్లల క్వాంటిటీ బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ అనేది మీరు తగ్గించుకోవడమో పెంచుకోవడమో మీరు చేసుకోండి. నేనైతే 2 ఉల్లిపాయలు, 2 తెల్లగడ్డలు, అదేవిధంగా తాటి బెల్లం కూడా 2 అనేది నేను యూస్ చేయడం జరిగింది. పిల్లలు అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఈ కొంచెం చేదుగా అలా ఉండడం వల్ల ఏంటంటే ఇష్టంగా అనేది స్టార్టింగ్లో తినవు, తర్వాత ఏమైపోతుందంటే ఎక్కువ ఇష్టంగా తీసుకుంటాయి. అదేవిధంగా దీంట్లో అల్లము, ఈ శొంఠి, అదేవిధంగా మనం తాటి బెల్లం యూజ్ చేయడం వల్ల అవి ఫస్ట్ ఇంట్రెస్ట్గా తినేసినా కూడా ఏమవుతుందంటే కొంచెం కారం అనేది ఉండడం వల్ల వాటర్ ఎక్కువ తీసుకుంటాం. వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమైపోతుందంటే తిన్న ఐటమ్ అనేది కంప్లీట్గా డైజెస్ట్ అయిపోయేదానికి అవకాశం బాగుంటుంది. అదేవిధంగా వీడియోని స్కిప్ చేయొద్దండి, ఎండింగ్లో చూడండి. అదేవిధంగా ఈ వీడియో ఎంతవరకు మీరు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా నేను చేసే వీడియోస్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీరు కామెంట్స్లో ఓకే అని, గుడ్ అని, అదేవిధంగా అట్లీస్ట్ ఒక లైక్ సింబల్ అనేది పెట్టండి. అదేవిధంగా నేను ఇక్కడ బ్రీడర్కి ఎర్లీ మార్నింగ్ నేను ఏ విధమైన ఫుడ్ అయితే ఇస్తున్నానో నేను ఇక్కడ పెడుతున్నాను. అదేవిధంగా దీన్ని ఫుల్ వీడియో మీకు కావాలంటే కామెంట్స్లో బ్రీడర్ అని పెట్టండి. బ్రీడర్కి ఎర్లీ మార్నింగ్ ఏ ఫుడ్ అయితే నేను ఇస్తానో ఫర్దర్ వీడియో చేసేదానికి ట్రై చేస్తాను. వీడియోస్ మీకు నచ్చిన